సరదా ఓ బాలుడిని బలిగొన్న సంఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి నగరంలో లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద నీరు చేరింది. కాలువలు వరద నీటిలో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక ఈ సమయంలో సత్యనారాయణపురానికి చెందిన నిఖిల్ అనే 10 ఏళ్ల బాలుడు తన తాతతో కలిసి చేపలు పట్టేందుకు సరదాగా రిక్షా కాలనీకి సమీపంలో ఉన్న కలువట్ వద్దకు చేరుకున్నాడు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతాల్లో బాలుడు గల్లంతు కాగా సుమారు సాయంత్రం 4 గంటలకు గల్లంత అయినట్లుగా గుర్తించి గాలించినప్పటికీ బాలుడి ఆచూకీ లభించలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న తిరుచానూరు పోలీసులు స్థానిక సహాయంతో బాలుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. ఎంతటికీ బాలుడి ఆచూకీ లభించక లేకపోవడంతో బాలుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.